వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకు స్వాగతం. భారతదేశంలో గడిచిన 20 సంవత్సరాలుగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తూ ఉంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలైన ఈ యూరియా కొరత నేడు పరాకాష్ఠ చేరింది. యూరియా వినియోగం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా విపరీతంగా పెరిగిపోవడం, వ్యవసాయ రంగం కోసం దిగుమతి చేసుకున్న యూరియా బస్తాల్ని పారిశ్రామిక అవసరాల్లో అక్రమంగా ఉపయోగించడంతో యూరియా దిగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏటా భారతదేశం ఎరువుల దిగుమతులకే 4 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని చైనా లాంటి దేశాలకి చెల్లించాల్సి వస్తూ ఉంది. ఇక యూరియా తయారీలో ఉపయోగించే ద్రవరూప ఎల్ఎన్జి కువైట్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అక్కడి నుంచి ప్రస్తుతానికైతే దిగుమతులు నిలిచిపోయాయి. చైనా నుంచి రసాయనాలు, యూరియా ఉత్పత్తికి సంబంధించినటువంటి ద్రవరూప రసాయనాలు కూడా దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. భారతదేశంలో రైతులు ఉపయోగించాల్సిన దానికన్నా కూడా యూరియాని కొన్ని పంటల్లో 500% పైగా ఉపయోగిస్తూ ఉన్నారు. 1 ఎకరా మిర్చి సాగు చేస్తే 30 బస్తాలు ఎరువులు వేస్తూ ఉన్నారు. అందులో 20 బస్తాలు యూరియానే పోస్తారు. ఒక 4-5 గోతాలు డిఏపి, 1-2 బస్తాలు పొటాష్ వేస్తారు, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు అది కూడా ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు వాడతారు. ఇక ఎకరా వరి సాగు చేస్తే 10 బస్తాలు, ఎకరా మొక్కజొన్న సాగు చేస్తే 6 గోతాలు. ఇక ఉద్యాన పంటలకు అయితే విపరీతంగా వేయటం, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ ఎరువు వేస్తే అనే ఆలోచనలో రైతులు ఎరువులను విపరీతంగా వాడుకుంటూ పోయి భూముల్ని సర్వనాశనం చేశారు. భూమి సారం కోల్పోయింది. ఉపయోగించిన మోతాదు కన్నా ఎక్కువ వాడారు. సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు అయితే ఎంతైనా వాడచ్చు. ఆ తర్వాత ఏదో రసాయన ఎరువు కొద్దిగా వేస్తే ఆ పశువుల ఎరువు మొక్కగలుగుతుంది. అలా కాకుండా కేవలం రసాయన ఎరువుల మీదే గడిచిన 40 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నెట్టుకొస్తూ వ్యవసాయ రంగంతో పాటుగా పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయి ఎకరా మిర్చి సాగు చేస్తే 2,50,000 సాగు చేసి ఖర్చు అయ్యే పరిస్థితికి తీసుకెళ్ళాం. తాజాగా భారతదేశంలో యూరియా తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకు కొరత తీవ్రంగా ఏర్పడింది. ప్లాంట్లు అయితే ఉన్నాయి, రామగుండంలో ఉన్నాయి, కాకినాడలో ఉన్నాయి, దేశంలో చాలా ప్రాంతాల్లో యూరియా తయారీ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ కావలసిన ద్రవరూప ఎల్ఎన్జి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, చైనా నుంచి కెమికల్స్ తెచ్చుకోవాలి. ఇవన్నీ దిగుమతి చేసుకోవడానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు గల్ఫ్ ప్రాంతాల్లో. దీంతో భారత్ చైనాని యూరియా అడుక్కుంటూ ఉంది అనేది ఇప్పుడు మీడియాలో హల్చల్గా మారింది. భారతదేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలి, భారతదేశం ఎగుమతి చేసే దేశంగా ఉండాలి, 145 కోట్ల జనాభా ఉన్నాము, మనం ఇంకా దిగుమతుల మీద ఆధారపడితే వాణిజ్య లోటు కూడా ఎక్కువగా పెరిగిపోయి ఇది ఫిజికల్ డెఫిసిట్కి దారితీసే ప్రమాదం ఉందని కూడా మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరియా తయారీకి అవసరమైన ద్రవరూప ఎల్ఎన్జిని దిగుమతి చేసుకోవడంతో పాటు యూరియా వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఇమ్మీడియట్గా ఉంది. సేంద్రియ సాగును ప్రోత్సహించండి, ఆర్గానిక్ పంటలు పండించండి, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీసుకోండి, యూరియా వినియోగాన్ని గణనీయంగా తగ్గించండి. రైతు సోదరులు, మీరు ఏ పంటకి ఎన్ని బస్తాల ఎరువు వాడుతూ ఉన్నారు, అందులో యూరియా ఎంత వాడుతూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.